ఉన్నత స్థాయిలో డబ్బు సంపాదించాలి అని ఎంతమందికి ఉంది? కసిగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎంతమందికి ఉంది? సార్, నా లైఫ్లో చాలా డబ్బు సంపాదించాలని, కానీ నా లైఫ్లో ఉన్న కష్టాల వల్ల నేను సాధించలేకపోతున్నాను. నా లైఫ్లో ఉన్న కష్టాలే నా సక్సెస్ని ఆపేస్తున్నాయి, అడ్డంకులుగా మారిపోతున్నాయి. నా లైఫ్లో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి సార్, అందుకే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వటం లేదు అని ఎంతమంది అనుకుంటున్నారు? రెండు విషయాలు, డబ్బు సంపాదించాలన్న కసి ఉంది, పేరు సంపాదించాలన్న కసి ఉంది, కానీ కష్టాల వల్ల ఇది జరగడం లేదు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ నా లైఫ్లో కష్టాలు లేకపోతే చాలా ఈజీగా డబ్బు సంపాదిస్తాను, చాలా ఈజీగా పేరు కూడా సంపాదిస్తాను అని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే మీ కష్టాలే మిమ్మల్ని ఆపుతున్నాయి, మీ కష్టాలే మీ సక్సెస్కి దూరం చేస్తున్నాయి, మీ లైఫ్లో ఉన్న ఇబ్బందులే మీ డ్రీమ్స్ని అడ్డుకుంటున్నాయి అన్న ఆలోచన మీదైతే మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను. కేవలం 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి, బెథనీ హామిల్టన్, సర్ఫింగ్ గర్ల్. సముద్రంలో ఉండడం అంటే ప్రాణం, సముద్రంలో ఆడుకోవడం అంటే ప్రాణం, సర్ఫింగ్ చేయడం అంటే ఇంకా ప్రాణం, సముద్రంలో ఉన్న అలలతో పాటు ఎగిసెగిసి పాడడం అంటే మహాప్రాణం తనకి. ఇంతకీ ఆ 13 సంవత్సరాల ఆ చిన్నారి అమ్మాయి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందో మీకు తెలుసా? 2003వ సంవత్సరంలో 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ చిన్నారి సముద్రంలో సర్ఫింగ్ చేస్తుంది. ఎప్పుడైతే అమ్మాయి సముద్రంలో ఆడుకుంటుందో, సర్ఫింగ్ చేస్తుందో, ప్రాక్టీస్ చేస్తుందో, ఒక షార్క్, పెద్ద భయంకరంగా ఉన్నటువంటి 15 ఫీట్స్ పెద్దగా ఉన్నటువంటి షార్క్ అమ్మాయి మీద దాడి చేస్తుంది. భయంకరమైనటువంటి దాడి చేసి అమ్మాయిని తినే క్రమంలో, తను తప్పించుకునే ప్రయత్నంలో తన ఎడమ చేయి మొత్తం కూడాను కురికేయబడుతుంది. ఎడమ చేయి కోల్పోతుంది, పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతుంది, ప్రాణాలు పోయే స్థితి. అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అలాంటి దుర్ఘటన, ఎంతో పెద్ద ట్రామా, ఎంతో పెద్ద షాక్కి గురైనటువంటి ఆ 13 సంవత్సరాల అమ్మాయి బెథనీ హామిల్టన్. వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళందరూ కూడా అమ్మాయి చనిపోయిందేమో అన్నంత షాక్, ప్రాణాలతో బయటపడిందన్న పెద్ద సంతోషం. ఇక ఆ తర్వాత అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత, చాలా గొప్ప అదృష్టవంతురాలివి, నీ ప్రాణాలు కాపాడబడ్డాయి, ప్రాణాలు పోయేయేమో, ఈరోజు నువ్వు బతుకును, ఇంతే చాలు, ఇక నువ్వు సర్ఫింగ్ చేసినా చేపినా పర్లేదు, లైఫ్ ఉంది, ఇది చాలు అని చెప్తారు. కానీ ఆ 13 సంవత్సరాల అమ్మాయి ఏముంటుందో తెలుసా? నాకు ఈజీ లైఫ్ కాదు, బతుకుంటే సరిపోతుందన్న ఆలోచించే అమ్మాయి నేను కాదు, నాకు సర్ఫింగ్ కావాలి, నేను సర్ఫింగ్ చేయాల్సిందే అని మారం చేస్తుంది. కానీ పేరెంట్స్ అంటారు, పెద్దవాళ్ళు అంటారు, డాక్టర్స్ చెప్తారు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చెప్తారు, అమ్మా ఒక చేయి లేకుండా ఒకే చేతితో సర్ఫింగ్ చేయడం చాలా కష్టము, సముద్రంలో బ్యాలెన్స్ చేయడం హైలీ ఇంపాసిబుల్, ఇంత పెద్ద ప్రమాదం చూసిన తర్వాత మళ్ళీ ఆ ఆలోచన వద్దు నీకు అని చెప్తారు. ఆపరేషన్స్ తర్వాత అందరూ అనుకుంటున్నారు రెస్ట్ తీసుకుంటుందని, కానీ ఆ అమ్మాయి మాత్రం తన ఆలోచనలో సముద్రంలోనే ఉంది, తన ఆలోచనలో సర్ఫింగ్ చేస్తున్నది, ప్రాక్టీస్ చేస్తున్నది, ఒక చేతితో సర్ఫింగ్ ఎలా చేయాలి అన్న ఆలోచనే తన విజువలైజేషన్లో ఉంది, తన ఊహల్లో, తన ఇమాజినేషన్లో ఉంది. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు వద్దన్నా వినకుండా కేవలము యాక్సిడెంట్ అయినటువంటి 26 రోజుల్లోనే తిరిగి సముద్రంలో సర్ఫింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోతుంది 13 సంవత్సరాల చిన్నారి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఒక్క చేత్తో సర్ఫింగ్ చేయడం సాధ్యమా, ఒక చేత్తో సర్ఫింగ్ ఎలా చేయగలుగుతుంది, బ్యాలెన్స్ ఎలా చేస్తుందని చెప్పేసి. అమ్మాయి అసలు ట్రోమా నుంచి రావడానికి జీవితకాలం పడుతుందేమో అనుకున్నారు, కానీ 26 రోజుల్లోనే మళ్ళీ సముద్రంలోకి సర్ఫింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోతుంది. అందరూ ఆశ్చర్యపోయేలాగా ఇది అసాధ్యం కాదు, సాధ్యమే అని చేసి చూపిస్తుంది. అంతేకాదు 2005వ సంవత్సరంలో ఆ అమ్మాయి నేషనల్ సర్ఫింగ్ ఛాంపియన్గా గెలుస్తుంది, ప్రపంచానికి తన యొక్క విజయాన్ని చూపిస్తుంది. తన ఫ్రెండ్స్ అయినా కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, ప్రపంచంలో ఉన్న ప్రజలైనా కానీ తన సక్సెస్ని, తన ఛాంపియన్షిప్ని 2005లో చూశారు. కానీ బెథనీ హామిల్టన్ మాత్రము అంతకన్నా ముందే అనేక వందల సార్లు తన ఛాంపియన్షిప్ని చూసింది, తన విజువలైజేషన్లో, తన ఇమాజినేషన్లో, తన మైండ్ సెట్ ద్వారా. తన యొక్క గ్రేట్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ బెథనీ హామిల్టన్ యొక్క ధైర్యాన్ని, తన యొక్క ఛాంపియన్షిప్ని, తనలో ఉన్న పాజిటివిటీని ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే 2011వ సంవత్సరంలో సోల్ సర్ఫర్ పేరు మీద ఒక పెద్ద మూవీ కూడా రిలీజ్ అయింది. బెథనీ హామిల్టన్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్న విషయం ఏంటి, మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? మైండ్ సెట్ డిసైడ్స్ యువర్ కమ్ బ్యాక్. నువ్వు బౌన్స్ బ్యాక్ అవటం అనేది నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, నీ జీవితంలో ఎవరు ఎంత పెద్ద మోసం చేసినా కానీ, తిరిగి నువ్వు లేచి నిలబడము అనేది నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతమంది నీకు వెనక్కి లాగుతున్నా కానీ నువ్వు ముందుకెళ్ళాలా లేదా అన్నది నీ ఆలోచన విధానము, నీ పాజిటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఫెయిత్ ఈజ్ స్ట్రాంగర్ దన్ ఫియర్.
ఫెయిత్ విశ్వాసం, ఫియర్ భయం. విశ్వాసం అనేది నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఫియర్ అనేది నిన్ను వెనక్కి లాగేస్తుంది. ఎప్పుడు కూడా ఫెయిత్ అనేది ఫియర్ కన్నా స్ట్రాంగ్గా ఉండాలి. నీలో రెండు విషయాలు ఉన్నాయి. ఫెయిత్ ఉంది, నమ్మకం ఉంది, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ముందుకెళ్ళగలుగుతావు, డబ్బు సంపాదించగలుగుతావు అన్న నమ్మకం నీకు ఉంది. అదేవిధంగా భయం కూడా ఉంది, చేయలేనేమో అన్న ఒక భయం కూడా ఉంది. కానీ నీలో ఉన్న విశ్వాసం నీ భయం కన్నా బలంగా ఉండాలి. బెథనీ హామిల్టన్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్న అతిపెద్ద సత్యం ఏంటో తెలుసా? పాజిటివ్ థింకింగ్ హీల్స్ ఫాస్టర్ దెన్ మెడిసిన్. మెడిసిన్ కన్నా వేగంగా మనల్ని నిలబెట్టేది, మనల్ని రికవర్ చేసేది, నయం చేసేది, కోలుకునేలా చేసేది మన పాజిటివ్ థింకింగే. సో మీ లైఫ్లో ఏ కష్టం ఉన్నా కానీ, ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, మీ పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని నిలబెడుతుంది, అతి త్వరగా మిమ్మల్ని రికవర్ చేస్తుంది. సో స్టార్ట్ థింకింగ్ పాజిటివ్. ఆ బెథనీ హామిల్టన్కి ఎంతమంది వద్దు 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 అని ఆపినా కానీ, ఎంతమంది భయపెట్టినా కానీ, ఎంతమంది డిమోటివేట్ చేసినా కానీ తను ఆగలేదు. తను అడుగు ముందుకే వేసింది. ఎందుకంటే తనకున్న పాజిటివ్నెస్, తనకున్నటువంటి కాన్ఫిడెన్స్, తనకున్నటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్. షీ డిడ్ంట్ ఫోకస్ వాట్ షీ లాస్ట్, జస్ట్ షీ ఫోకస్ వాట్ షీ స్టిల్ హ్యాడ్. తను ఏం కోల్పోయింది అనేది ఎప్పుడు తను చూడలేదు. తన దగ్గర ఇంకా ఏం మిగిలింది అన్న విషయాన్ని తను చూస్తుంది. మరి నీ ఆలోచన ఎలా ఉంది? నీ జీవితంలో నువ్వేం కోల్పోయావో చూసి కుమ్ములి ఏడుస్తున్నావా? ఆగిపోయావా? లేక నీ లైఫ్లో ఇంకా ఏముంది, ఏ అవకాశాలు ఉన్నాయో చూసి ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నావా? ఎటు నీ దృష్టి ఉంది? లేని దాని మీద పెడుతున్నావా? ఉన్న దాని మీద దృష్టి పెడుతున్నావా? ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో కోల్పోతాడండి. ప్రతి వ్యక్తి జీవితంలో నష్టం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మిస్సింగ్ అనేది ఉంటుంది. ఏం కోల్పోయామో, ఏది లేకుండా పోయిందో దాని మీద దృష్టి పెడితే నీకు మిగిలేది కేవలం బాధ మాత్రమే. నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ దగ్గర మిగిలిందేంటి, నువ్వు చేయగలిగిందేంటి అన్న దాని మీద నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎవ్రీ పెయిన్ కెన్ బికమ్ యువర్ పవర్. నీ ప్రతి పెయిన్ కూడా నీ పవర్గా మారుతుంది నీ ఆలోచన పాజిటివ్గా ఉంటే. ఎప్పుడైతే నీ బాధను నీ బలంగా మార్చుకుంటావో అప్పుడు నీ జీవిత కథే ప్రపంచానికి ప్రేరణగా మిగిలిపోతుంది. ఈ బెథనీ హామిల్టన్ 13 సంవత్సరాల చిన్నారి ఎప్పుడైతే చెయ్యి కోల్పోయిందో, చెయ్యి మాత్రమే కోల్పోయింది తప్ప పాజిటివిటీ కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. మరి నీ జీవితంలో నువ్వు ధైర్యం నీ దగ్గర ఉందా? పాజిటివిటీ నీ దగ్గర ఉందా? డబ్బు పోతే పోయింది, సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే తిరిగి తెచ్చేసుకోవచ్చు. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. పాజిటివిటీ ఉంచుకోవాలి. బెథనీ హామిల్టన్ చెప్పినటువంటి ఒక పవర్ఫుల్ మాట ఏంటో తెలుసా? ధైర్యము అంటే భయపడకపోవడం కాదు, భయం నిన్ను ఆపకపోవడము, అది ధైర్యం అంటే అన్నారు. ప్రతి మనిషిలో భయం ఉంటుందండి. భయం లేకుండా ఉండడం ఆ ధైర్యం కాదు. భయం ఉండొచ్చు, కానీ ఆ భయం నిన్ను ఆపేలా ఉండకూడదు, నిన్ను ముందుకెళ్ళేలాగా నీ ధైర్యం పనిచేయాలి. అదే ధైర్యం అంటే. భయం ఉండొచ్చు, నీలో భయాలు ఉన్నాయి, కానీ అది నిన్ను ఆపే స్థాయిలో ఉండకూడదు. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏది కోల్పోయినా, ఎంత పెద్ద కష్టాలు వచ్చినా కానీ నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద షార్క్ కూడా నీ కలలను తినలేదు, వేటాడలేదు. అందుకే మనకు కావాల్సిందేంటి? స్ట్రాంగ్ మైండ్ సెట్. ఇది ఎలా సాధ్యమవుతుంది? కేవలం డివైన్ మైండ్ సెట్ ద్వారానే సాధ్యమవుతుంది. డివైన్ మైండ్ సెట్. ఎలాంటి డివైన్ మైండ్ సెట్ అయితే మానవుడు కలిగి ఉండాలని ధర్మశాస్త్రాలలో డివైన్ పవర్ చెప్పడం జరిగిందో, అలాంటి ఆలోచన విధానం, అలాంటి డివైన్ మైండ్ సెట్ మానవుడు కలిగి ఉంటే ఎలాంటి కష్టంలో కూడా ఆగాడు, సక్సెస్ని తప్పకుండా సాధిస్తాడు, ఎంత ఉన్నత స్థాయిలోకైనా వెళ్తాడు. అందుకే మన ధర్మ గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు స్పష్టంగా మనకు బోధించినటువంటి డివైన్ మైండ్ సెట్ గురించి ఏర్పాటు చేసింది 10 days ఆన్లైన్ క్లాసెస్ మీకోసమే డిజైన్ చేయబడ్డాయి. మిస్ చేసుకోకుండా ఈ డివైన్ మైండ్ సెట్ క్లాసెస్ని అటెండ్ అయ్యి పాజిటివ్ థింకింగ్ని, స్ట్రాంగ్ మైండ్ సెట్ని కలిగి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ప్రపంచానికి ప్రేరణ ఇచ్చే ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు.